ఈ వీడియోలో మనం టూ వే స్విచ్ సర్క్యూట్ గురించి నేర్చుకుందాం. దీన్ని పిఎల్సిలో ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తారు, అదేవిధంగా మనం ప్రోగ్రామ్ని పిఎల్సిలో డౌన్లోడ్ చేసి మనం టెస్ట్ చేద్దాం. ఓకే, ముందుగా టూ వే సర్క్యూట్ అంటే ఏంటంటే మనకి రెండు ఇన్పుట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక స్విచ్ 1, స్విచ్ 2 అనే రెండు స్విచ్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక ల్యాంప్ ఉంది. మనం ఈ ల్యాంప్‌ని స్విచ్ 1తోనూ ఆన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్విచ్ 1తోనూ ఆఫ్ చేసుకోవచ్చు. స్విచ్ 2 నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. స్విచ్ 2 నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ 1 నుంచి ల్యాంప్‌ని ఆన్ చేసి, స్విచ్ 2 నుంచి ల్యాంప్‌ని ఆఫ్ చేయొచ్చు. లేదా స్విచ్ 2 నుంచి ల్యాంప్‌ని ఆన్ చేసి, స్విచ్ 1 నుంచి ల్యాంప్‌ని ఆఫ్ చేయొచ్చు. స్విచ్ 1 నుంచి ల్యాంప్‌ని ఆన్ చేయొచ్చు. అదే స్విచ్ 1 నుంచి ల్యాంప్‌ని ఆఫ్ చేయొచ్చు. ఈ విధంగా ఎటువంటి స్విచ్ కాంబినేషన్ అయినా యూజ్ చేసుకొని మనం ల్యాంప్‌ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే స్టెయిర్ కేస్ ఉంటుంది కదా! మెట్లు ఉంటాయి కదా! పైకి కిందకి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక ల్యాంప్ ఉంటుంది. పైన ఒక స్విచ్ ఉంటుంది. కింద ఒక స్విచ్ ఉంటుంది. మనం ఎటువంటి కాంబినేషన్ యూజ్ చేసుకునైనా సరే ల్యాంప్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనాలిటీని, ఈ లాజిక్‌ని పిఎల్సిలో ఏ విధంగా డెవలప్ చేస్తారనేది నేర్చుకుందాం. ఓకే. మీరు ఫస్ట్ మన సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఫైల్‌లోకి వెళ్ళి, న్యూలోకి వెళ్ళి, ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ సెలెక్ట్ చేయండి. ఓకే. ముందుగా మనకు కావాల్సిన ఇన్పుట్స్‌ని, అవుట్‌పుట్స్‌ని అసైన్ చేసుకుందాం. ఎడిట్‌లోకి వెళ్ళి, ఇక్కడ ఇన్పుట్/అవుట్‌పుట్ నేమ్స్ ఉన్నాయి కదా! అది సెలెక్ట్ చేయండి. ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. నేను ఇన్పుట్ 3ని స్విచ్ 1గా యూజ్ చేస్తున్నాను. సో, అక్కడ కామెంట్ రాయండి స్విచ్ 1 అని. అదేవిధంగా ఇన్పుట్ 4ని స్విచ్ 2గా యూజ్ చేస్తున్నాను. ఓకే. అవుట్‌పుట్ Q4ని యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ల్యాంప్ అని రాస్తాను. ఓకే కొట్టండి. ఇప్పుడు 2 ఇన్పుట్స్ తీసుకుందాం. ఒక అవుట్‌పుట్ తీసుకుందాం. మనం ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 యూజ్ చేస్తున్నాం కదా! సో, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే విండో వస్తది. ఇందులో ఇన్పుట్ 3 సెలెక్ట్ చేయండి. ఓకే కొట్టండి. అదేవిధంగా దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. I2 మీద I4 సెలెక్ట్ చేయండి ఇక్కడ. ఓకే కొట్టండి. అదేవిధంగా అవుట్‌పుట్ మీద కూడా 2 టైమ్స్ ప్రెస్ చేస్తే విండో వస్తది. ఇక్కడ Q4 సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇన్పుట్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ అవుట్‌పుట్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. నేను I3, I4 ఇన్పుట్స్, Q4 అవుట్‌పుట్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీకు కావాల్సిన ఫంక్షన్ బ్లాక్స్‌ని తీసుకోవాలి. మనకేం కావాలంటే ఇక్కడ ఒక 2 AND గేట్లు కావాలి. 2 AND గేట్స్ తీసుకోండి. ఒక OR గేట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వైరింగ్ సెలెక్ట్ చేయండి. కనెక్టర్ ఉంది కదా! రెండోది. ఇప్పుడు స్విచ్ 1ని అంటే ఇన్పుట్ 3ని AND గేట్ కనెక్ట్ చేయండి ఒక ఇన్పుట్‌కి. ఓకే. ఇప్పుడు స్విచ్ 2 ఉంది కదా! దాన్ని సెకండ్ AND గేట్ ఇన్పుట్ చేయండి. ఓకే. ఇప్పుడు I4ని ఒక నాట్ గేట్ ద్వారా ఫస్ట్ AND గేట్ కనెక్ట్ చేయండి. మనం ఒక నాట్ గేట్‌ని విడిగా వాడుకోవచ్చు. లేదా ఒక ఆప్షన్ ఉందా చూద్దాం అదేంటో. ఇలా వచ్చిన తర్వాత యారో సెలెక్ట్ చేసుకొని దీని మీద 2 సార్లు క్లిక్ చేస్తే గనుక ఒక బబుల్ వస్తది. ఇన్పుట్ మనం నాట్ చేసాం. ఇన్వర్ట్ చేసాం. ఓకే. మళ్ళా కనెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు I3ని సెకండ్ AND గేట్ ఇన్పుట్ కనెక్ట్ చేయండి. రెండో ఇన్పుట్ చేసిన తర్వాత యారో తీసుకొని దీన్ని కూడా మనం ఇన్వర్ట్ చేయాలి. సో, నాట్ కావాలి. 2 టైమ్స్ ప్రెస్ చేయండి ఇక్కడ. నాట్ వచ్చింది కదా! ఇప్పుడు మళ్ళా ఇది తీసుకొని AND గేట్‌ని OR గేట్‌కి కనెక్ట్ ఇన్పుట్‌కి మళ్ళా రెండో AND గేట్ ఉంది కదా! దీని అవుట్‌పుట్‌ని OR గేట్ ఇంకొక ఇన్పుట్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు OR గేట్ అవుట్‌పుట్ మన ల్యాంప్‌కి కనెక్ట్ చేయండి. సో, ఇది మన ప్రోగ్రామ్ అనేది
కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ మోడ్లోను మరియు సిమ్యులేషన్లోను టెస్ట్ చేద్దాం. ఓకే, ముందుగా సిమ్యులేషన్ చేద్దాం. మీరు టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం సిమ్యులేషన్ విండోలో ఉన్నాం. ఓకే, i3 i4 ఉన్నాయి కదా. i3 నేను ఆన్ చేస్తున్నాను. అంటే ఒక స్విచ్ ఆన్ అయింది, స్విచ్ స్టేట్ చేంజ్ అయింది, ల్యాంప్ ఆన్ అయింది. ఇప్పుడు i4ని ఆన్ చేస్తున్నాను, ల్యాంప్ ఆఫ్ అయింది. ఇప్పుడు i4ని ఆఫ్ చేస్తున్నాను, ల్యాంప్ ఆన్ అయింది. మళ్ళా i3ని ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ విధంగా చూడాలంటే ఆన్ ఆఫ్గా చూడకూడదు. మీకు ఉన్న రెండు ఇన్పుట్స్ ఉన్నాయి కదా, స్విచ్ 1 స్విచ్ 2, అవి స్టేట్ చేంజ్ అయిందా లేదా, అది ఆఫ్ నుంచి ఆన్ కైనా వెళ్ళొచ్చు, ఆన్ నుంచి ఆఫ్ కైనా వెళ్ళొచ్చు. అలా స్టేట్ చేంజ్ అయినప్పుడు మీకు అవుట్పుట్ అనేది స్టేట్ చేంజ్ అవుద్ది. ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్లో అవుద్ది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు లాజిక్ డౌన్లోడ్ చేసి టెస్ట్ చేద్దాం. ఓకే, సో మన పిఎల్సీని తీసుకుందాం. ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి PC2 సెలెక్ట్ చేయండి. ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. IP ఎంటర్ చేయండి, ఓకే కొట్టండి. ఇప్పుడు మన పిఎల్సి లాజిక్ అనేది డౌన్లోడ్ అవుద్ది. ఎస్ కొట్టండి. సో మన పిఎల్సి లాజిక్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. నేను ఒక స్విచ్ 1ని ఆన్ చేశాను, అవుట్పుట్ 4 అనేది ఆన్ అయింది. అగైన్ ఇన్పుట్ 4 నుంచి యాక్టివేట్ చేశాను, అవుట్పుట్ 4 అనేది ఆఫ్ అయింది. ఇప్పుడు ఇన్పుట్ 4 చేంజ్ చేశాను, అవుట్పుట్ ఆన్ అయింది. మళ్ళీ ఇన్పుట్ 3 స్టేట్ చేంజ్ చేశాను, అవుట్పుట్ ఆఫ్ అయింది. లేదా ఒకటే ఇన్పుట్ని మీరు ఆన్ చేసినా మళ్ళీ ఆఫ్ చేసినా కూడా అవుట్పుట్ కంట్రోల్ అవుద్ది. ఇది మనం ఆన్లైన్ టెస్ట్ మోడ్లో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ పిఎల్సి ఐకాన్స్ క్లిక్ చేయండి, IP సెలెక్ట్ చేసుకోండి, పిఎల్సిది ఓకే కొట్టండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక మనం ప్రజెంట్ రెండు ఇన్పుట్స్ ఆన్లో ఉన్నాయి, i3 i4. ఇక్కడ చూస్తే కనుక i3 రెడ్ కలర్లో ఉంది, i4 రెడ్ కలర్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను i3ని ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక లాజిక్లో మీరు i3 ఆఫ్ అయ్యింది, బ్లూ కలర్లో ఉంది, i4 ఆన్లో ఉంది. అంటే సెకండ్ అండ్ గేట్ యొక్క ఒక ఇన్పుట్ ఆన్లో ఉంది, రెండో ఇన్పుట్ స్విచ్ 1 ఆఫ్లో ఉండడం వల్ల ఈ ఆఫ్ అంటే 0, ఇక్కడ నాట్ ఉండడం వల్ల 0కి వస్తే 1 అవుద్ది, 1 అండ్ గేట్ ఇన్పుట్కి వెళ్ళింది. అంటే ఈ అండ్ గేట్ రెండు ఇన్పుట్స్ ఆన్, అందుకని అవుట్పుట్ ఆన్. ఈ ఆర్ గేట్, ఇది ఆర్ గేట్ యొక్క ఏ ఒక్క ఇన్పుట్ ఆన్లో ఉన్నా అవుట్పుట్ ఆన్లో ఉంటుంది. ఈ ఇన్పుట్ ఆన్లో ఉండడం వల్ల రెండో అండ్ గేట్ అవుట్పుట్ ల్యాంప్ అనేది ఆన్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే i3ని ఆన్ చేస్తాను. ఓకే, ఆన్ అయింది. పైన చూస్తే కనుక రెండు అండ్ గేట్స్ అవుట్పుట్ కూడా ఆఫ్ అయిపోయినాయి, అందుకని ఆర్ గేట్ రెండు ఇన్పుట్స్ ఆఫ్, అవుట్పుట్ ల్యాంప్ కూడా ఆఫ్. ఇప్పుడు నేను i3ని ఆఫ్ చేశాను, సేమ్ స్టేట్ ఉంది అక్కడది, రెండు ఆఫ్ చేశాను, i3 i4. ఏమైంది, అవుట్పుట్ ఆఫ్లో ఉంది. నేను ఓన్లీ ఇన్పుట్ 4 అంటే స్విచ్ 2ని యూజ్ చేసి ల్యాంప్ని ఆన్ ఆఫ్ చేస్తాను. చూడండి, ఆన్ అయింది, అవుట్పుట్ 4, మళ్ళా అవుట్పుట్ 4 ఆఫ్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు స్విచ్ 1 స్విచ్ 2ని ఒక 2 ఎండ్ గేట్స్ కనెక్ట్ చేసి, ఓకే, ఎండ్ గేట్ రెండో ఇన్పుట్ ఇన్వర్ట్ చేయాలి, నాట్ పెట్టాలి. దాని తర్వాత రెండు అవుట్పుట్స్ పట్టుకెళ్ళి
ఆర్ గేట్ కనెక్ట్ చేసి ఆర్ గేట్ నుంచి ల్యాంప్ కనెక్ట్ చేస్తే ఇది మన యొక్క 2 వే సర్క్యూట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇన్ కేస్ మీకు చూస్తే అర్థం అవ్వడానికి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే గనక మీరు సాఫ్ట్‌వేర్‌లో ఈ లాజిక్‌ని డిజైన్ చేసి సిమ్యులేషన్ ద్వారా టెస్ట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థాంక్ యూ.